ఇది కాళేశ్వరం నుంచి కదా సార్, స్టెబిలైజేషన్ కోసం ఎక్కడైతే ఇచ్చిరో అక్కడ కూడా కొత్త ఆయకట్టు ఏర్పడింది అనేది మన రికార్డులో చెప్తాం. కొత్త ఆయకట్టు ఉంది, కొత్త ఆయకట్టు ఉన్నది. బట్ కొత్త ఆయకట్టు కంటే కూడా ఇదివరకు ఏదైతే కెనాల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, 16,40,000 ఎకరాల కొత్త ఆయకట్టు నీళ్ళు ఇస్తామన్నాడు ప్రాణహిత చేవేళ్ల ద్వారా. ఆయనకు తెలంగాణ మీద అంత ఆకలి లేదు. కేసీఆర్ ఊరూర తిరిగేటప్పుడు నిజాం సాగర్ పోయినప్పుడు అక్కడ రైతులు చెప్పారు, మాకు ప్రాజెక్ట్ ఉన్నట్టే కానీ 30,000 ఎకరాలకు కూడా నీళ్ళు వస్తలేవు, పంట కాలువల కింద బోర్లు వేసుకోవాల్సి వచ్చింది, మా దుస్థితి ఇది అని చెప్పాడు. ఎక్కువ ఆంధ్ర రైతులే ఉన్నారు ఆడ. ఇప్పుడు మీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వాళ్ళది కూడా అక్కడనే. వీళ్ళు ఎప్పుడో 1930లో సెటిల్ అయ్యిండు ప్రాజెక్ట్ కట్టిన కొత్తలో. తప్పేం పట్టట్లేదు నేను సెటిల్ అయినందుకు, కానీ వాళ్ళంతా కూడా ఏంటంటే ఆంధ్ర రైతులు ఎక్కువ మంది. తర్వాత శ్రీరామ్ సాగర్ కింద కూడా కనీసం ఎన్నడూ టేలెండ్కు నీళ్ళు పోలే, తుంగతుర్తి కానీ భూపాలపల్లి కానీ ఎన్నడూ పోలే. సెకండ్ ఫేజ్లో లాస్ట్కు ఆడ నీళ్ళు పోవని చెప్పి డోర్నకల్ ఏరియాలో భక్త రామదాస్ ప్రాజెక్టు చేయాల్సి వచ్చింది, పాలేరు నుంచి మళ్ళీ నీళ్ళని డైవర్ట్ చేసి, తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు. అంటే ఎక్కడికి కూడా నీళ్ళు పోయే పరిస్థితి లేకుండే. రాజశేఖర రెడ్డి తెలిసే మొదటి దశకే నీళ్ళు లేవు, ఎన్నడూ వర్ధనపేట దాకా నీళ్ళే పోలేదు. రెండో దశను స్టార్ట్ చేశాడు అక్కడ నుంచి. ఎందుకంటే మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వచ్చు, కాలువలు తవ్వే కాంట్రాక్టర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చు. మనకు ఏదంటే నీళ్ళు వస్తున్నాయని నమ్మించడానికి. అయితే అక్కడ పుంకనాలు కొట్టిండు సోనియా గాంధీ దగ్గర, తెలంగాణ డిమాండ్ లేకుండా చేస్తా, మీరు ఇప్పుడు ఇవ్వకండి అని. నేను జలయజ్ఞం పెట్టి వాళ్ళకి నీళ్ళు ఇస్తున్నా, నీళ్లు మంచిగా వస్తే వాళ్ళు అడగరు అని చెప్పి అక్కడే చెప్పిండు. ఆ పేరుతోని కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేసిండు. ఆయన చనిపోయే నాటికి ఒక్క ఎకరాన్ని నీళ్ళు ఇవ్వాలి. సరే ఏది ఎట్లున్నా కూడా ఈ సార్కి ఏమైందంటే, కేసీఆర్ గారు పల్లె పల్లె తిరుగుతున్నప్పుడు అక్కడ డిమాండ్స్ వచ్చినాయి. మాకు అసలు మా పాత ప్రాజెక్టుల కింద కాలువలు చివరి ఆయకట్టు దాకా కాలువలు ఉన్నాయి, మరి నీళ్ళు పోతలేవు. ఇప్పుడు ఉదాహరణకు 2,31,000 ఎకరాలకు నిజాం సాగర్ కింద కాలువలు ఉన్నాయి, నీళ్ళు వదిలిపెడితే డైరెక్ట్ పొలాల్లో పోతాయి. అదే కాళేశ్వరం కింద కాలువలు తయారు చేయాలంటే పంట కాలువలు ఇంకా 10 ఏళ్ళైనా కావు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 10 ఏళ్ళు ఉన్నా కూడా కాలువలు కావు, టైం పడుతుంది. అయితే రెడీమేడ్గా ఉన్న వాటికి ఇద్దాం. ఆయన ఉద్దేశం ఏంది, ఆత్మహత్యలు ఆగాలి. ఆత్మహత్యలు ఆగాలంటే అంతర్రాష్ట్ర వివాదాలకు పోవద్దు, పర్యావరణ సమస్యల్లోకి పోవద్దు, సుప్రీంకోర్టులో కొట్లాడుకోవద్దు, ఇమ్మీడియట్గా ఎట్లా నీళ్ళు ఇవ్వాలనేది ఆయన తపన. వీళ్ళకి అర్థం కాదు అది, ఎందుకంటే వీళ్ళకి ఎన్నడూ రైతుల ఆత్మహత్యల పట్ల పట్టింపు లేదు ఈ పార్టీలకు. అయితే ఆయనకు వ్యక్తిగతంగా ఆ కన్సర్న్ ఉన్నది. కేసీఆర్ ఎన్ని తప్పులైనా చేయొచ్చు, కానీ ఈ విషయంలో మాత్రం నేను కేసీఆర్ని ఎప్పుడు ఉన్నతంగానే ఉంచుతా. ఎందుకంటే ఆయన బాధ తెలుసు, మేము అందరం కూర్చొని మాట్లాడుకున్న వందలాది గంటలల్లో ఆయన మనోవేదన మాకు తెలుసు. ఎన్నోసార్లు ఏడ్చిండు రైతుల ఆత్మహత్యలు చూసి. అటువంటి మనస్తత్వం ఉన్న నాయకుడు మనకు దొరకడం కష్టం. ఇప్పుడు జయశంకర్ వర్ధంతి ఇవాళ. జయశంకర్ సార్ను కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోయినాక మొదటి 2 గంటలే ఆయన మాట్లాడిన తర్వాత కిందికి వచ్చి ఆ మెట్లు దిగిన తర్వాత నందినగర్ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల ఫోటో ఉంటుంది, బయటకు వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్కు. ఆ ఫోటో చూసి వీళ్ళు చరితార్థులు అన్నాడు జయశంకర్ గారు. ఎందుకు నేనేం మాట్లాడలే, కార్లో కూర్చున్నాక అడిగిన. ఇంకోటి పైన మెట్ల మీద దిగిపోయేటప్పుడు కేసీఆర్తో సెకండ్ తీసుకొని, రావు సాబ్ మీరు తెలంగాణ చేస్తారనే నమ్మకం నాకు బలపడ్డది అన్నాడు. పోయేటప్పుడు ఏమన్నాడు, చరితార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కాదు, సార్ దగ్గర పోయేటప్పుడు, కేసీఆర్ గారి దగ్గర పోయేటప్పుడు, ఈయన నేను ఎప్పుడు చూడలేదా, నాకు గుర్తులేదా ఆయన ఎట్లుంటాడో, 2 సార్లు ఫోన్లో మాట్లాడాడు అమెరికా వెళ్ళినప్పుడు, ఏమంటావు ఈయన గురించి అన్నాడు. అంటే నేనైతే ఆయనతో చాలా రోజుల నుంచి కూర్చుంటున్నా సార్, ఇంట్రెస్ట్ అయితే ఉన్నది, బట్ ఆయన వచ్చేది మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ నుంచే, మనకు అటువంటి వాళ్ళు దొరకంది, మనకైతే ఇది కాదు ఇది. అంటే ఎవరైతే ఏముందా, నినాదాన్ని నిలబెట్టాలి కదా, ఆయనే ఉంటాడని గ్యారెంటీ ఏమున్నది ఈ తెలంగాణ వచ్చేదాకా? ఎంతోమంది నాయకులు వచ్చిండ్లు పోయిండ్లు, ఆయన కూడా వస్తాడు, మంచిదే ఆయన చేతిలో తెలంగాణ వస్తే. కానీ ఆయనది మనం అనుకోవాల్సింది ఏంటంటే, కొంతకాలం పాటు నేను నినాదాన్ని బతికిస్తాడు నడిపిస్తాడని అనుకోవాలి, ఆయన చేతుల్లో తెలంగాణ వస్తుందని ఎందుకు అనుకోవాలన్నాడు. అదే రిటర్న్ దిగేటప్పుడు కార్లో కూర్చున్నాక, ఏంటి సార్ మీరు పోయేటప్పుడేమో ఇట్లన్నారు, మళ్ళీ ఆయనతోనే మీ చేతిలో తెలంగాణ వస్తుందని నమ్మకం కలిగిందని అన్నారు, కిందకు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను చరితార్థులు అన్నారు. అంటే నిజంగా ప్రకాష్, నాకు ఎందుకో కేవీ రంగారెడ్డి దగ్గర నుంచి ఇందిరారెడ్డి దాకా తెలంగాణ నాయకులు అందరు నాతో కూర్చున్నారు, కానీ ఈయనంతా సునిశ్చితంగా ఒక్కొక్క ప్రశ్న వేసి సమాధానాలు రాబట్టుకోవడంలో ఆయన సీరియస్నెస్ నాకు కనబడ్డది, ఆయన కళ్ళల్లో ఒక ఆర్తి నాకు కనబడ్డది. నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన చేతుల్లో తెలంగాణ వస్తుందని చెప్పాడు. చనిపోయే రోజు కూడా అడిగిన నేను, రేపు చనిపోతాడు అనగా, సార్ మీరు తెలంగాణ కోసం లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశారు,
తెలంగాణ తేకుండా చనిపోతున్నా అని బాధ ఉందా అంటే లేదయా, తెలంగాణ వస్తుంది, సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుండా ఎలక్షన్లో పోదన్నాడు ఆయన. 2011 జూన్ 19 నేను కలిసింది, జూన్ 21 చనిపోయాడు. ఓకే 2 రాత్రుల తర్వాత చనిపోయాడు ఆయన. అంటే 36 గంటలు నేను మాట్లాడిన తర్వాత ఓకే ఈ మాట అన్నాడు. అని వచ్చే తెలంగాణలో నేను నాకు ఎన్నో కళలుండే, ఎన్నో ఆశలుండే. ఈ బలైన వర్గాలకు, అణచివేత గురైన వర్గాలకు, అణగారిన వర్గాలకు వచ్చే తెలంగాణలో ఒక వాటా ఉండాలనేది నా లక్ష్యము. అది నేను చేయకుండా పోతున్నా, మీరు అంటున్నారా చేయడానికి, అది ఒక్కటే బాధ నాకుంది అని అన్నాడు. అణగారిన వర్గాలకు వాటా రావాలి తెలంగాణ. ఈ తెలంగాణ అనేది మొత్తం భారతదేశానికే అభివృద్ధులనే కాదు, ప్రతి ఒక్కడు అభివృద్ధి చెందే విధంగా అది కావాలి నాకు అని అన్నాడు. అటువంటి లక్ష్యంతోనే ఆయన చనిపోయాడు. ఇవాళ మన మీద ఉన్నది ఆ లక్ష్యం సాధించడం.